రైట్. ఓకే ఫ్రెండ్, ముందుగా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీను ఈ చక్కటి ప్లాట్ఫామ్ కి, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కిను, అలాగే నేను ఎవరైతే ఈ ఛానల్ స్టార్ట్ చేస్తానని అనగానే నాకెవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. అలాగే మనకి ఈరోజు అనంతపూర్ నుండి మాస్టర్ రాజేష్ గారు ఉన్నారు. మనకి జ్ఞానాన్ని అందివ్వడానికి. వారు స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూనే ఇలా జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉంటారు. సో ఇవాళ మన సెషన్ కి వచ్చారు. సో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. సో సార్ కి హ్యాపీగా వెల్కమ్ చెప్పేద్దాం. అలాగే ఈరోజు అంశం ఏంటంటే యోగం అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. మరి సార్ అనుభవ జ్ఞానం నుండి మరి మనకి ఏం అందుతుందో ఈరోజు యోగం గురించి, అవన్నీ విశేషాలు కూడా మనం తెలుసుకుందామండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ ని వెల్కమ్ చెప్పేద్దాం. సార్ వెల్కమ్ సార్ మీకు ఈ సెషన్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. ఒక్క 5 నిమిషాలు ఈ జూమ్ మీటింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. మనము 5 నిమిషాల తర్వాత మన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్క 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్.
ఓకే మాస్టర్స్, చేతులు కళ్ళపైన పెట్టుకుందాం. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మరొక్కసారి మన గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మన జూమ్ కార్యక్రమంలో పాల్గొంటున్న యోగులందరికీ కూడా ఆత్మపూర్వక వందనాలు తెలుపుకుంటూ మనము ఈరోజు జ్ఞానాన్ని స్వీకరించి అందరికీ కూడా పంచడానికి సిద్ధంగా ఉండాలి. పంచితే పెంచబడుతుంది, పంచకుంటే తుంచబడుతుంది అని గురువుగారు చెప్తుండేవారు. మన దగ్గర ఎంత జ్ఞానం అయితే ఉందో అది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. పత్రి సార్ చెప్పేది, నీకు ఏబిసిడి తెలిస్తే ఆ ఏబిసిడిలనే చెప్పండి చాలు. ధ్యానాన్ని సమాజంలోకి చేరవేయండి. ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది చేరాలి. అది అనుభవపూర్వకంగా ఉండాలి. అంటే ఎందుకు ధ్యానాన్ని అంతగా గురువుగారు ప్రచారం చేయాల్సి వచ్చింది? అదొక క్వశ్చన్. మరి ఆయన కోరమాండల్ ఫర్టిలైజర్స్ లో జాబ్ చేస్తూ అప్పట్లోనే 40,000 రూపాయలు సంపాదిస్తూ హాయిగా అప్పటికి ప్రాపంచికంగా హాయిగా సుఖంగానే ఉండేవాళ్ళు గురువుగారు. అయితే అది తృప్తినివ్వలేదు. ఎక్కడ తృప్తి దొరుకుతుంది అనే విషయంలో శోధన చేసినాడు సార్. శోధన చేస్తూ చేస్తూ మరి ఆయన పూర్వజన్మ యొక్క సుకృతం, ఎన్నో జన్మల నుంచి ఆ యోగ పరంపరను తీసుకొస్తూ వస్తున్నాడు సార్. ఆ యోగ పరంపరలో భాగంగా గత 6-7 జన్మల్లో యోగి కాబట్టి ఈ జన్మలో కూడా యోగం వైపునకు ఆయన ఆత్మ ప్రయాణం చేయడం జరిగింది. అయితే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మరి శిష్యుడు రెడీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గురువు కూడా రెడీ అవుతాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అందరూ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఆధ్యాత్మిక సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికీ రెడీగా ఉంటారు. ఆల్వేస్ ఎవ్రీబడి ఈజ్ రెడీ టు గివ్ స్పిరిచువల్ సర్వీస్. ఇది మనకు నేర్పించినారు గురువు. మరి ఆయనకు కూడా అప్పట్లో 40 సంవత్సరాల కిందట ఒక గొప్ప గురువు దొరికినాడు. ఈయన రెడీగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా రెడీగా ఎక్కడి నుంచి వచ్చినాడు? అరేబియా దేశం నుండి వచ్చినాడు. గొప్ప మాస్టరు సదానంద యోగి అంటారు. గురువు సదానంద యోగి ఎక్కడో అరేబియా దేశంలో పుట్టిన గురువు గారు తన గురువు వెంట భారతదేశానికి వచ్చి తరువాత కాలంలో తన గురువు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కర్నూలు టౌన్కి వచ్చి అక్కడ ఒక లాడ్జ్లో ఉన్నప్పుడు పత్రి గారు ఆయన్ని కలవడం జరిగింది. ఇది గురు శిష్యుల సంబంధం. అంటే యోగం అనేది ఒక గురువు నుండి ఇంకొకరికి ఖచ్చితంగా సరఫరా కావాల్సిందే. ట్రాన్సిషన్ అంట. సరఫరా, పరంపర అంటారు దాన్ని. పరంపర అని చెప్పి చెప్తారు. మన దగ్గర నుండి మనకు తెలిసిన ఆ కొద్ది యోగము తెలియని వాళ్ళ వైపుకు ఎట్లా ప్రయాణం చేస్తున్నదో అదే విధంగా సదానంద యోగి అనే గురువు నుండి ఆ తెలిసిన యోగము అప్పట్లో తెలియని పత్రిజీకి గుర్తు చేయడం జరిగింది. ఆల్రెడీ ఉంది పత్రిజీ దగ్గర ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానము, యోగ జ్ఞానము,
ఆత్మజ్ఞానము ఆల్రెడీ ఉంది, కాకపోతే గుర్తు చేసేవాళ్ళు కావాలి. గురుని శిక్ష లేక గురు తెటుల కలుగునో, అజునికైన వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపులెట్టుడునో విశ్వదాభిరామ వినురవేమ. గురుని శిక్ష ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మనము ఆత్మ వైపుకు ప్రయాణం చేయాలంటే ఆ గురువు దగ్గర నుంచి కొంత శిక్షణ రెండు తీసుకోవాల్సిందే. శిక్ష అనేది గురువు దగ్గర నుండి మనము గురువు శిక్ష ఇచ్చినప్పుడు మనం స్వీకరించగలిగితే దాన్ని కూడా యోగం అంటాం. ఎందుకంటే నేను ఈ గురువు చెప్పిండేది చేయడానికి నేను రెడీగా ఉన్నానని దాని అర్థం. ఆయన ఏమన్నా కొట్టని, తిట్టని, కాలుతో తొక్కని, ఆ గురువు ఏదైతే చెప్తాడో ఆ గురువు మీద విశ్వాసం అంతే. ఆ విశ్వాసంతో ఆయన దగ్గర ఉన్న యోగాన్ని అందుకోవడానికి మనం రెడీగా భూమి మీదకి వచ్చినాం. మరి అంతకు ముందు జన్మల్లో కూడా 2568 సంవత్సరాల కిందట కూడా మనమంతా కూడా బుద్ధ భగవానుని ఆ వాతావరణంలో బుద్ధ భగవాను దగ్గర మనం ఉన్నాం. ఆ బుద్ధ భగవానుడే మైత్రేయ బుద్ధుడి రూపంలో పత్రిజీగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనతో పాటు 2568 సంవత్సరాల కిందట ఉన్న మనమంతా కూడా మళ్ళీ ఒక కమ్యూనిటీగా ఏర్పడడం జరిగింది. ఆ కమ్యూనిటీ పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, PSSM అంట. ఇక్కడ ఉన్న లక్షలాది మంది ధ్యానులందరికీ కూడా యోగం అనేది అందరికీ అనుభవం అయ్యింది. కాకపోతే యోగము అనే దానికి అంతం లేదు. నో ఎండ్ టు ది యోగిక్ కల్చర్. అంతిమ స్థానం కోసము మనము ఆలోచించాల్సిన అవసరం లే. యోగం అనేది ప్రొసీడ్ ఫార్వర్డ్ అంతే. ముందుకు సాగుతాం, యోగముతో ముందుకు సాగుతాం. యోగం అంటే పండగ, ప్రతి క్షణము పండగే. ఎప్పుడో జరిగే పండగలు కాదు. మనం ఆ రోజు మాత్రమే తోరణాలు కట్టడము, పండగ చేసుకోవడము అది కాదు మనకు కావాల్సింది. అది ఒకప్పుడు ధ్యానంలోకి రాకముందు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాం. ధ్యానం ద్వారా మనం జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాము. అది కూడా అనుభవంతో కూడిన జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం. అందుకే అనుభవమే జ్ఞానము అనండి సార్. మరి ఆ అనుభవంతో కూడిన జ్ఞానం రావాలి అంటే మన దగ్గర ఎంత సహనం ఉండాలి. అందుకే సహనమే ప్రగతి అన్నాడు. మరి ఎంత సహనం ఉంటే అంత సమయాన్ని మనం వినియోగించుకుంటాము. అందుకే సమయమే సాధన. వీటిని మనం అందరము కూడా సమన్వయం చేసుకొని సాధన కొనసాగిస్తూ ఉంటే ధ్యానము అనే ఒక పాయింట్ దగ్గర నుంచి యోగం వైపునకు మనం ప్రయాణం చేస్తున్నట్లు లెక్క. మామూలుగా యోగా అంటే ఇక్కడ యోగా నేర్పింపబడను అని బోర్డు పెట్టింటారు మన టౌన్స్ లో. ఆసనాలు, ప్రాణాయామము, తర్వాత మనవి జాగింగ్, వాకింగ్ ఇట్లాంటివి. అది యోగా అని ధ్యానము తెలియని వాళ్ళందరికీ కూడా అదొక నమ్మకం. అది యోగా అని అంటే లిమిటెడ్నెస్, ఒక బౌండరీ దగ్గర ఆగిపోయినారు అందరూ కూడా. వాళ్లకు ఎవరైతే ఆ బౌండరీ దగ్గర ఆగిపోయినారో ప్రాణాయామమే యోగము, ఆసనాలే యోగము, లేదంటే జాగింగే యోగము అనే చోట ఎవరైతే ఆగిపోయినారో వాళ్ళందరినీ బయటికి తీసుకురావాల్సిన బాధ్యత పిరమిడ్ మాస్టర్ల మీద ఉంది. పిరమిడ్ మాస్టర్ ఎప్పటికీ కూడా భూమండలాన్ని యోగ మండలంగా మార్చాలనుకుంటాడు. దట్ ఈస్ ద హైయెస్ట్ టార్గెట్ ఆఫ్ ది పిరమిడ్ మాస్టర్.
హైయెస్ట్ అన్నాం, అయిపోయింది, ఇంకా వేరే లేదు, దానికి మించిండేది లేదు. అంత గొప్ప లక్ష్యంతో ప్రతి పిరమిడ్ మాస్టర్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ గొప్ప లక్ష్యం ఉంటేనే ఆ వర్క్ కూడా కరెక్ట్ గా జరుగుతూ ఉంటుంది. నేను గొప్పవాణ్ణి అనుకోకుండా, నేను వర్క్ చేస్తున్నాను అనుకోకుండా, నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను అనుకోకుండా, నేను యోగ ప్రచారం చేస్తున్నాను అనుకోకుండా చేసుకుంటూ పోతూ ఉంటాడు. అది కృష్ణుడు చెప్పిన ప్రిన్సిపల్ ను ఫాలో అవుతూ ఉంటాడు ఒక పిరమిడ్ మాస్టర్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని. ఫలితాన్ని ఆశించకుండా కర్మను చేసుకుంటూ పోయేవాడే ఒక స్పిరిచువల్ మాస్టర్ అవుతాడు. నో ఎక్స్పెక్టేషన్, ఫలితాన్ని ఆశించకుండా వర్క్ చేసేవాడు, ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసేవాడు, ఫలితాన్ని ఆశించకుండా యాక్షన్లోకి దిగేవాడు స్పిరిచువల్ మాస్టర్ అంట. అందుకే సార్ అప్పట్లోనే ఎవ్వరూ కూడా ఇక్కడ శిష్యులు లేరు, అందరూ గురువులే అన్నాడు. అందరూ గురువులే, ఆల్ ఆర్ మాస్టర్. మనం అనుకుంటాం అంతే, మనం చిన్న గురువు పెద్ద గురువు అట్లా అనుకుంటాం, కానీ మొత్తం మీద అందరూ కూడా సమాన స్థాయిలో ఆత్మజ్ఞానంతో నిండిన గురువులు. కాకపోతే ఎరుకలేకి తీసుకురావడానికి పత్రి సార్ భూమి మీదకి వచ్చినాడు. అందుకే అజునికైన వాణి అబ్బకైనా గురుని శిక్ష లేక గురుతెటుల కలుగును అజునికైన. అజుడు అంటే బ్రహ్మదేవుడు. అజునికైన వాని అబ్బకైనా, బ్రహ్మదేవుడైనా వాళ్ళ నాయనకైనా కూడా, వాళ్ళ తాతకైనా కూడా గురుని శిక్ష లేక జ్ఞానం రాదు, ఎరుక తెలియదు, ఎరుక గురించిన జ్ఞానమే ఉండదు. ఎందుకంటే ఒక ఒక చిన్న తాళం చెవి ఇస్తాడు గురువు. ఈ తాళం చెవితో నీ యొక్క ఆత్మ తలుపులు తెరుచుకో అంటాడు. మరి ఆ ఆ తాళం చెవిని మనము సరిగ్గా ఉపయోగించుకోవాలి. తాళపు చెవి లేక తలుపులెట్టులూడును, విశ్వదాభిరామ వినురవేమ. ఆ తాళం చెవిని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఆత్మ తలుపులు తెరుచుకుంటాయి. ఆ యోగానికి మనం ఒక ద్వారము ఓపెన్ చేసేసినాం. ఎంత అద్భుతమైన ప్రయాణం ఇది. మన ద్వారా, మనతో, మన ద్వారా మనలోనికి ప్రయాణం. ఒక వ్యక్తి తనతో, తన ద్వారా తనలోనికి ప్రయాణం చేస్తే అది యోగం. ప్రతి ఒక్కరూ చేస్తున్నారా లేదా అనేది మనం గుర్తు చేయాలి. ఎవరైతే భూమి మీద ఎస్పెషల్లీ స్పిరిచువల్ మాస్టర్స్, పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నారో, ఎందుకు ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే దాంట్లో అంత ఉన్నతమైన స్థాయికి ఎదిగినారంటే, చివరి అడ్డంకి అనేది తొలగింపబడింది. చివరి అడ్డంకి, ఆ చివరి అడ్డంకి ఏంటి అంటే మంత్రం కావచ్చు, రూపం కావచ్చు, లేదంటే బాహ్యంగా చేసే యజ్ఞం కావచ్చు, లేదంటే పూజ కావచ్చు. ఈ మంత్రము లేదు, రూపం లేదు, నామం లేదు, ఇవన్నీ అడ్డంకులు, చివరి అడ్డంకులు అంటారు. ఎప్పుడైతే ఆ చివరి అడ్డంకులను తొలగించుకుంటామో అక్కడి నుంచి యోగం మొదలు. అంతవరకు కూడా మనమంతా కూడా ఆధ్యాత్మికత అని ఒక ఊహలో ఉంటాం అంతే. ఎంతగా ఊహలో ఉంటే అంతగా మనం ఎనికెళ్ళిపోతాం. దీన్ని తిరోగమనము అంటారు. పురోగమనం కావాలి మనకు, పురోగమనం కావాలి, తిరోగమనం కాదు. నాట్ రివర్సిబుల్, ఫార్వర్డ్. ముందుకు పోవడమే మన లక్ష్యం. ముందుకు పోవాలంటే ఏమేం దాటుకొని పోవాలి అనేది మనకు తెలియాలి కదా, అధిగమించాలి. అధిగమించడం అనేది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ప్రతి ఒక్క అడ్డంకి వచ్చినప్పుడు
ప్రతి ఒక్క ఆటంకము వచ్చినప్పుడు, ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ప్రతి ఒక్క జబ్బు వచ్చినప్పుడు అధిగమించడం అనేది ఒక థ్రిల్లింగ్. దాన్ని యోగము అంటారు. అంటే సంపూర్ణ ఆరోగ్యవంతమైన శరీరం కావచ్చు, సంపూర్ణ ఆరోగ్యం అంటే అంతే, శరీరము, మనస్సు, బుద్ధి, అన్ని, ఆత్మ అన్ని ఆరోగ్యంతో ఉండాలి. అది సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పి చెప్తారు. వీటన్నింటి కలయికనే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము అంటాం. అత్యంత ధనవంతుడు ఎవరు అంటే ఆరోగ్యంగా ఉండేవాడు. అత్యంత ధనవంతుడు, భూమి మీద అత్యంత ధనవంతుడు, భాగ్యవంతుడు అనేది బెస్ట్ వర్డ్. అద్భుతమైన, ఉన్నతమైన, అత్యద్భుతమైన, భాగ్యవంతుడు, యోగి, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నవాడు. అంటే శరీరంలో యోగం ఉండాలి, మనస్సులో యోగం ఉండాలి, బుద్ధిలో యోగం ఉండాలి, ఆత్మలో యోగం ఉండాలి. టోటల్ గా మనం దీనికి పేరు పెట్టినాం ఏమంటే, ఏం పేరు పెట్టినామంటే యోగం అని పేరు పెట్టినాం. సో మనమంతా కూడా ఒక్కొక్క దాన్ని శుద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. శుద్ధి కార్యక్రమము అంటారు. శుద్ధి కార్యక్రమం వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. శుద్ధి కార్యక్రమంలో ఇబ్బందులు వస్తాయి. ఎన్నో జన్మలుగా శరీరాన్ని నిద్రకు అలవాటు చేసినాం. నిద్ర నుండి నిద్రను అధిగమించాలి. ఎన్నో జన్మలుగా శరీరానికి అడ్డమైన తిండి పెట్టినాం, రకరకాల తిండి పదార్థాలు పెట్టినాం, వండిన ఆహారం పెట్టినాం. యోగం అంటే దాన్ని కూడా అధిగమించి సహజమైన ఆహారాన్ని స్వీకరించే స్థితికి రావడం. బలవంతంగా ఏది చేయకూడదు. తినాలనుకుంటే తింటా ఉండాలి. అన్ని రుచులు చూడగలగడమే యోగం. యోగానికి వ్యతిరేకమైన పదము, వియోగము అంటారు. వియోగం, యోగము ఇంటూ వియోగం మనం తెలుగులో చదువుకుంటాం. ఆరోగ్యంతో ఉంటే ఆరోగ్య యోగము అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, రామాంజనేయులు గారు, మీకు వినిపించడం లేదా అండి? సార్, మేము మాట్లాడేది వినిపిస్తుందా మీకు? రెస్పాన్స్ లేదు సార్, అంటే సార్కు వినపడడం లేదు. వినిపిస్తున్నట్లేదు సార్. అక్కడే ప్రాబ్లం ఉన్నట్టుంది. సంథింగ్ మన దగ్గర నుండి అయితే ఏం ప్రాబ్లం లేదు. సార్ చెప్పండి సార్, మీరు కంటిన్యూ అవ్వండి. శుద్ధి కార్యక్రమంలో ఉన్నాం, మనం అంతా కూడా శుద్ధి కార్యక్రమంలో ఉన్నాం. ఈ శుద్ధి కార్యక్రమంలో మనకు మెయిన్ అడ్డంకి ఏమంటే భయం అనేదే మెయిన్ అడ్డంకి. ఎక్కడైతే మనకు శరీరంలో అపశృతి, మనస్సులో అపశృతి ఏర్పడుతుందో అక్కడ గందరగోళం మొదలవుతుంది. అక్కడ వియోగము అనేది మనముగా వియోగాన్ని తెచ్చుకుంటాం. సో యోగము ఆపోజిట్ వియోగం. నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఆరోగ్య యోగంలో ఉన్నాను. నేను అనారోగ్యంతో ఉన్నాను అంటే ఆరోగ్యముతో వియోగంలో ఉన్నాను. ఆరోగ్యంతో వియోగంలో ఉన్నా. ఆరోగ్యం అనేది నాకు దూరమైంది. దగ్గరైంది ఏంటి అంటే అనారోగ్యం. ఎవరు తెచ్చిపెట్టినారు అనారోగ్యము అంటే నేను తెచ్చుకునే. నేను తెచ్చుకునేది ఎవరు పోగొడతారు అంటే డాక్టర్ కాదు,
నేను తెచ్చుకోండేదాన్ని నేనే పోగొట్టుకో. కాబట్టి ఇక్కడ యోగము అనేది చాలా లోతైన పదము, అద్భుతమైన పదము, అపురూపమైన పదము. దాంట్లో ఉండే ఆనందము అనంతంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి, లేదంటే ఆనందాన్ని గురించి మనం మాటలతో వర్ణించడానికి సాధ్యం కాదు. అది యోగం. ఏదైతే మనలో ఉండే చైతన్యాన్ని గాని, మనలో ఉండే ఆనందాన్ని గాని వర్ణించడానికి సాధ్యం కాని స్థితికి మనం వచ్చినప్పుడు మనం యోగంలో ఉన్నామని అర్థం. అంతవరకు మనతో మనం ఫైటింగ్ చేస్తూనే ఉంటాం. గత కొన్ని జన్మలుగా మనతో మనం ఫైటింగ్ చేస్తూనే ఉన్నాం. బయటోళ్ళతో కాదు. బయటోళ్ళతో అది మామూలే. మనతో మనం ఫైటింగ్ చేస్తే అదొక రకమైన గందరగోళం. బయటి వాళ్ళతో ఫైటింగ్ చేస్తే అదొక రకమైన గందరగోళం. మొత్తానికి రెండింటిని కూడా వెంటబెట్టుకొని వచ్చినాం. ఎప్పుడు మనతో మనం ఫైటింగ్ చేస్తామంటే అనారోగ్యం వచ్చినప్పుడు. ఎప్పుడు మనతో మనం ఫైటింగ్ చేస్తామంటే మనస్సు గందరగోళంలోకి వెళ్ళిపోయినప్పుడు. వియోగము అంటాం. ఎప్పుడు మనం మనతో ఫైటింగ్ చేస్తామంటే అజ్ఞానంలో ఉన్నాం. ఎప్పుడు మనతో మనం ఫైటింగ్ చేస్తామంటే అశక్తులమైనప్పుడు, బలహీనులైనప్పుడు, ఆత్మపరంగా బలహీనులమైనప్పుడు. మరి ఇవన్నీ నెగటివ్ పాయింట్స్ మన దగ్గర పెట్టుకొని మనము దిక్కు తెలియని స్థితిలో అన్నీ నాకు తెలుసు అనుకొని మనం ముందుకు పోతున్నాం. ధ్యానం తెలియకముందు అన్నీ తెలుసు అనుకుంటాం. ఒక ఆయన వాకింగ్ లో కనపడినాడు. ఆయన చెప్పినాడు, నాకు బీపీ ఉన్నాయి, షుగర్ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది అన్నాడు నాతో. నేను తెలియనట్లుగా నటించిన. అదేదో ధ్యానం అంటారు, చేయొచ్చు కదా సార్ అన్నా. ఎందుకంటే నాకు తెలిసినా కూడా చెప్పలే. ఆయన మనస్తత్వం కనుక్కోవాలి కదా నేను. నేను ధ్యానం చేస్తున్నాను అని నేను చెప్పలే. అదేదో ధ్యానము అంటుంటారు కదా, అది చెయ్యొచ్చు కదా సార్ అంటే, అవన్నీ కూడా ట్రాష్ అనే. ట్రాష్ అంటే ఒట్టి మాటలు. ధ్యానం ఎందుకు పనికిరాదు అన్నాడు. ఆయన మనస్తత్వం నాకు అర్థమైపోయింది. ఆయన వియోగంలో ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్య లక్షణాలతో ఆరోగ్యాన్ని దూరం చేస్తుంది. మరి అటువంటి వాళ్ళకు మనం చెప్పడానికి సాధ్యం కాదు. చెప్పినా వినరు. ఎందుకంటే కొట్టేసినాడు. నువ్వు చెప్పింది రాంగ్ అన్నాడు. రాంగ్ అంటేనే అట్లా పక్క పక్కన నడిచే వాళ్ళు ఏమైనాము అట్లా వెళ్ళిపోయినాం మేము. అంతే. ఆటోమేటిక్గా నేనే డివియేట్ అయిపోతా. వాళ్ళతో మాట్లాడే కొద్దీ ఏమైతుంది, రోగాల గురించి మాట్లాడు. రోగాల గురించి మాట్లాడడం మనకు నచ్చదు. మనకు అవసరం లేదు అసలు. మనకు కావాల్సింది జ్ఞానం. జ్ఞానం ఇంప్రూవ్ చేసుకోవాలి. జ్ఞాన మార్గము అనేది మనము ఆ మార్గాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోవాలి. జ్ఞాన మార్గం. ఎవరైతే జ్ఞాన మార్గాన్ని సరి చేసుకుంటూ పోతారో వాళ్ళు యోగ మార్గంలోకి సులభంగా అడుగుపెట్టి తనతో, తన ద్వారా తనలోనికి ప్రయాణం చేస్తారు. మనకు కావాల్సిండేది మన గురించి మనం తెలుసుకోవడం. ఎంత తెలుసుకోవాలి అని కాదు, ఎట్లా తెలుసుకున్న దాన్ని ఎట్లా ఆచరించాలి అనేది ముఖ్యం. ఇంత తెలుసుకొని ఆచరణ లేకపోతే వేస్ట్ అయి. ఇంత తెలుసుకొని ఆచరణలో పెడితే అద్భుతంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కదా. కాబట్టి ఆచరించే వాడిని ఆచార్యుడు అంటారు. ఆచార్యుడు. మనమంతా ఆచార్యులు. మనం ఆచరించిన తర్వాత ధ్యానం గురించి చెప్తాం. నాకు ఇందుమతి మేడం ఫోన్ చేసిందంటే ఆ సార్ ధ్యానం చేస్తుంటాడు కాబట్టి ధ్యానం గురించి చెప్పగలడు అని ఒక నమ్మకం వచ్చింది. మీరే కదా మేడం ఇందుమతి?
అవును సార్, నేనే. ఓకే, ఓకే. ఆ నమ్మకంతో మేడం నాకు ఫోన్ చేస్తుంది. మరి నేను గత కొంతకాలంగా నేను చేసిన ధ్యానము, ఆ యోగ మార్గము వైపునకు నేను చేసే ప్రయాణం గురించి నా అనుభవపూర్వకంగా నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చే ఈ జ్ఞానం అంతా కూడా మనకు గురువు నుండి కావచ్చు, శరీరంతో ఉన్న మాస్టర్ల నుండి కావచ్చు, శరీరంతో లేని గురువుల నుంచి కావచ్చు, ఆత్మ లోతుల్లో నుంచి కావచ్చు, బయటకు వస్తూ ఉంటుంది అంతే. అంత సాధన చేసినాం, అంత అద్భుతమైన స్థితిలోకి పోవడానికి మనం ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. వివాహ యోగం ఉందా లేదా అంటుంటారు పెద్దవాళ్ళు పెళ్లి కానోళ్ళని. అంటే వివాహం చేసుకుంటే యోగం ఉన్నట్లు, వివాహం కాకపోతే వివాహ యోగము లేదు అంట. అట్లనే భార్య గాని భర్త గాని శరీరాన్ని వదిలిపెట్టినారు అనుకుంటే అప్పుడు భార్యా వియోగము అంట, లేదంటే పతి వియోగము, సతీ వియోగము అంట. అంటే ప్రాపంచికంగా కూడా యోగం అనేది ఉంది. నాకు వివాహ యోగం ఉంది, భార్యతో కలిసి ఉండే యోగం ఉంది, లేదా భర్తతో కలిసి ఉండే యోగం ఉంది. ఇవన్నీ యోగాలే. అన్నిటినీ మించిన యోగం ఏంటి అంటే, అన్నిటినీ మించిన యోగం, ద బెస్ట్ పాయింట్, ఈ ఆత్మను విశ్వ చైతన్యంతో అనుసంధానం చేయడం. విశ్వ చైతన్యంతో అనుసంధానం చేస్తాం. అది హయ్యెస్ట్ పాయింట్, హయ్యెస్ట్ పీక్ పాయింట్. అది ఎప్పుడు జరుగుతుందో అది చెప్పలేం, జరిగినప్పుడు వర్ణించలేం, అది జరిగిన తర్వాత వర్ణించలేం, ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. అయితే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్. లైటింగ్ పోయింది సార్. అదే మేడం, కరెంట్ పోయినట్లుంది. ఓకే. ఒక నిమిషం. రైట్. కరెంట్ పోయింది. ఓకే సార్, ఓకే. నో ప్రాబ్లం. ఇప్పుడు పర్వాలేదు కదా మేడం? బాగుంది సార్. ఎరుక అంటే కూడా యోగమే. అంటే ప్రాపంచిక సంబంధమైన యోగము ఒక వర్క్ చేసేటప్పుడు దానితో మనం కలిసిపోయినామా లేదా, అది కూడా యోగమే. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో ప్రశాంతంగా ఉండడం కూడా యోగం. ఇది ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణుడు కురుక్షేత్రంలో కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగే ఆ వాతావరణంలో అద్భుతమైన స్థితిలో ఉండింది ఎవరు అంటే కృష్ణుడే. మిగతా వాళ్ళు ఎవరు ఆ స్థితిలో లేరు. మిగతా వాళ్ళు ఎవరు ఆ స్థితిలో లేరు. అంటే మనం ప్రతి ఒక్క దేవుడు, లేదంటే దేవత, లేదంటే ప్రతి ఒక్క గురువు, లేదంటే ప్రతి ఒక్క జ్ఞాని, లేదంటే ప్రతి ఒక్క యోగి, లేదంటే ప్రతి ఒక్క యోగీశ్వరుడు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నాం. అందుకే గురువు గారు చెప్పిండేది స్వాధ్యాయ యోగము, ధ్యాన యోగము, సజ్జన సాంగత్య యోగం, 3 యోగాలే. ధ్యాన యోగం, ధ్యానముతో కలిసిపోవడం. స్వాధ్యాయ యోగం, ఏదైనా పుస్తకం తీసుకున్నప్పుడు ఆ పుస్తకంలో ఉండే ఏమంటారు మేడం, మ్యాటర్తో కలిసిపోవడం, పుస్తకంలో ఉండే ఆ వాక్యాలతో కలిసిపోవడం. సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉండే వాళ్ళతో కలిసిపోయి మనము జ్ఞానాన్ని పంచుకోవడం.
ఇవి మన యొక్క నిత్య కృత్యాలు. ప్రాపంచిక సంబంధమైన పనులతో పాటు ఆధ్యాత్మిక వర్క్ అనేది ఉంటుంది. మనం స్పిరిచువల్ వర్క్ చేస్తున్నాం. అసలు చేయాల్సింది కూడా స్పిరిచువల్ వర్క్స్ ఎక్కువగా చేయాల్సిన అవసరం చాలా ఉంది. స్పిరిచువల్ వర్క్ అంటే నన్ను నేను తెలుసుకొని నా చుట్టూ ఉండే వాళ్ళని కూడా వాళ్ళే తెలుసుకునేటట్లుగా చేయడమే స్పిరిచువల్ వర్క్ అంటే. స్పిరిచువల్ వర్క్ ఆధ్యాత్మిక సేవ, స్పిరిచువల్ సర్వీస్ అంటే ఆ సర్వీస్ లో నిమగ్నం అయిపోతే దాన్ని ఆధ్యాత్మిక యోగము అంటారు. శ్వాసతో అనుసంధానంలో ఉంటే అది ధ్యాన యోగము అంటారు. మాట మీద ధ్యాస ఉంటే దాన్ని బుద్ధి యోగము అంటారు. మాట మీద ధ్యాసతో ఉంటే బుద్ధి యోగము అంటారు. ఆత్మార్పణం మీద ధ్యాసతో ఉంటే దాన్ని భక్తి యోగము అంటారు. నా ఆత్మను అర్పించడం, భగవంతునికి అర్పించడం, దట్ ఈస్ కాల్డ్ భక్తి యోగ. భక్తి యోగం అంటే ఈ కాలంలో ఉండే భక్తుల గురించి మనం చెప్పలేం కరెక్ట్ గా. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, మీరాబాయి ఇటువంటి వాళ్ళని మనం అంటే వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు భక్తులు అంటారు. వాళ్ళు భక్త తుకారాం అని పేరు పెట్టినాం. ఎందుకు పేరు పెట్టినామంటే భక్తుడు కాబట్టి. వాళ్ళందరూ కూడా నమ్ముకున్న భగవంతునిలో లీనమైపోయినారు. వాళ్ళందరూ కూడా రామదాసు రాముడిలో లీనమైపోయినాడు, రామ భక్తిలో లీనమైపోయినాడు, రామ సేవలో లీనమైపోయినాడు, రామ కీర్తనలలో లీనమైపోయినాడు రామదాసు. అల్లనే త్యాగయ్య ఆయన యొక్క కీర్తనలు, అన్నమయ్య ఆయన యొక్క కీర్తనలు, క్షేత్రయ్య ఆయన యొక్క కీర్తనలు, వీళ్ళందరూ కూడా పూర్తిగా లీనమైపోయి ఆ లీనములో నుండి, ఆ ఆత్మ లోతుల్లో నుండి అంతర్యామిగా వాళ్ళు నమ్మిన భగవంతుడు అంతర్యామిగా ఉండి ఆ లోపల నుండి వచ్చిన ఆ జ్ఞానాన్ని పాటల రూపంలోకి మార్చి, కీర్తనల రూపంలోకి మార్చి, ఆ కీర్తనలలో జీవిత సత్యాలన్నిటినీ కూడా చేర్చి కూర్చున్నారు వాళ్ళు. అందుకే ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లేదంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోము. పత్రిజీ గురించి ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాం మనం. ఎందుకు మాట్లాడతాం మనం? పత్రిజీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఆయన యోగాన్ని ట్రాన్స్ఫర్ చేసినాడు. ఒక తరము నుండి ఇంకొక తరానికి ట్రాన్స్ఫర్ చేసినాడు. మన తరము నుంచి ఇంకొక తరానికి మనం కూడా ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయాలి. దేనిని అంటే యోగాన్ని. మాట మీద ధ్యాస బుద్ధి యోగము అంటారు. మళ్ళా పడిందా కరెంట్? మాట మీద ధ్యాస. కరెంట్ పోతాంది. వాయిస్ వినపడుతుంది కదా మేడం? వాయిస్ వినిపిస్తుంది సార్. ఓకే. మాట మీద ధ్యాస బుద్ధి యోగము అంట. ఆత్మార్పణం మీద ధ్యాస భక్తి యోగము అంటారు. భక్తి యోగం, భక్తి యోగము అంటారు. భూతదయ మీద ధ్యాస అంటే పంచభూతాలు అంటారు. గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి. ఇవి భూమి, నీరు, ఆకాశము, వాయువు, అగ్ని. ఈ పంచభూతాలను మనం శుద్ధి చేస్తున్నామా లేదా? ఇక్కడే కాదు, శరీరంలోనే కాదు, బయట కూడా మొత్తం భూమండలం అంతా కూడా గాలి కరెక్ట్ గా, గాలి అనేది శుద్ధమైన గాలి ఉందా లేదా? వాతావరణం శుద్ధమైన నీళ్లు
శుద్ధంగా ఉన్నాయా లేదా? అదేవిధంగా మట్టి శుద్ధంగా ఉందా లేదా? ప్రజలు కలుషితం చేసేస్తున్నారు కాబట్టి వియోగంలోకి వెళ్ళిపోతుంది. వియోగము. మనం తినే ఆహారం కూడా కలుషితం అయిపోతుంది. అంటే యోగం స్థానంలో వియోగం అనేది ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నప్పుడు మనలాంటి వాళ్ళు ఆ వియోగాన్ని పక్కకు తీసిపెట్టి యోగ స్థాపన కోసం మనం భూమి మీదకి వచ్చాం. యోగ స్థాపన అంటే యోగము అనే ఆ స్థితిని స్థాపించడానికి ముందు మనం యోగులు కావాలి. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తాన్ని నిరోధించడము అన్నాడు ఆయన. కాకపోతే నిరోధించకుండా మనం నేర్చుకోండేది ఏమంటే అంగీకరించడం. ప్రతి ఒక్కదాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం. స్క్రీన్ టర్న్ అవుతుంది. నో ప్రాబ్లం సార్. అంగీకరించడము అంటారు. ప్రతి దాన్ని అంగీకరించడం కూడా యోగమే. మనకు దొరికింది యోగం, దొరకలేదు అది కూడా యోగమే. తిండి ఉంది యోగం, తిండి లేదు యోగం. అంటే అది ఆత్మస్థితి. అది ఆత్మస్థితిలో అట్లుండిపోతారు అందరూ కూడా. చాలా ఎండగా ఉంది యోగం, చాలా చలిగా ఉంది యోగం, వర్షంలో తడుస్తున్నాము యోగం. అన్ని యోగాలే. ఆ స్థితి రావాలి. మనం ఏం చేస్తాము? వర్షంలో తిరగొద్దు, పడిశం పడుతుంది అంటాం. మనం నేర్పించాం పిల్లలకు, పడిశం పడుతుంది అంటాం. అది ఏమైతుంది? రూపం తీసుకుంటుంది. మేనిఫెస్టేషన్ అంటాం. రూపం తీసుకుంటుంది. అది ఎండలో తిరగద్దు, వడదెబ్బ తగులుతుంది అంటాం. అది కూడా రూపం తీసుకుంటుంది. చలిలో తిరగద్దు, చలి జ్వరం వస్తుంది అంట. అది కూడా రూపం తీసుకుంటుంది. కాకపోతే నార్మల్ బాడీస్, నార్మల్ మైండ్, నార్మల్ గా ఉంటారు కాబట్టి, అంతకు మించి నేను నార్మల్ ఇంటలెక్ట్ అనేది చెప్పను. నార్మల్ బాడీ, నార్మల్ మైండ్ కాబట్టి ఈ వాతావరణ పరిస్థితులకు ఆ నార్మల్ బాడీ ఏదైతే ఉందో, ఆ నార్మల్ మైండ్ ఏదైతే ఉందో అవి ఇబ్బంది పడతాయి. వాతావరణ పరిస్థితులు నార్మల్ గా ఉన్నాయి కాబట్టి, ఆర్డినరీగా ఉన్నాయి కాబట్టి. ఎక్స్ట్రా ఆర్డినరీగా మారితే వాటన్నిటిని అధిగమిస్తాం. యోగులు ఏం చేస్తారంటే కొన్ని రకాల ప్రాణాయామాలు చేస్తారు వాళ్ళు. ఆ ప్రాణాయామాలలో హిమాలయాల్లో వాళ్లకు లోపల ఉష్ణం పుడుతుంది. అందుకే బట్టలు లేకపోయినా కూడా వాళ్ళు హాయిగా సంతోషంగా హిమాలయాల్లో తిరుగుతుంటారు. హాయిగా ఆనందంతో కళ్ళు మూసుకొని అట్లా కూర్చొని విశ్వంతో అనుసంధానంలో ఉండిపోతారు వాళ్ళు. మనం అనుకుంటాం -50 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర వీళ్ళు ఎట్లా ఉండగలుగుతున్నారు అని. నార్మల్ హ్యూమన్ బీయింగ్, సాధారణ మానవుడు ఆలోచించే ఆలోచన. కానీ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన యోగ సాధకులు కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్రాణాయామాన్ని వాళ్ళు ఆచరించి, అంటే ఆ ప్రాణాయామం అనేది యోగంలో భాగం కాబట్టి ఆ ప్రాణాయామం ద్వారా లోపల ఉష్ణాన్ని పుట్టించుకుంటారు వాళ్ళు. మనం అట్లా చేయలేము. మనము అనంతపూరు, కర్నూలులో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్కి వస్తానే అమ్మో చలి అని దుప్పట్లు కప్పుకుంటాం. ఉలెన్ బెడ్షీట్, ఉలెన్ వన్నీ వేసేసుకుంటాం. ముదురుకొని పడుకుంటాం. ఎందుకంటే మనం చలిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం.
వేడిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. యాక్సెప్ట్ చేయలేకపోవడము వియోగం, యాక్సెప్ట్ చేయడము యోగం. ఎరుకతో ఉండడము యోగము, ఎరుకతో లేకుండా ఉండడం వియోగం. భూత దయ మీద ధ్యాస మానవతా యోగం అంటారు. మానవతా యోగం అంటే భూత దయ మీద ధ్యాస అంటే ప్రకృతిని మనము కాపాడాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అట్లనే ప్రకృతిని కాపాడితే వాతావరణము శుద్ధి చేయబడుతుంది. దాని కనెక్షన్. ప్రకృతిని కాపాడినప్పుడు వాతావరణం శుద్ధి చేయబడినప్పుడు ఆటోమేటిక్గా భూమి కూడా శుద్ధి చేయబడుతుంది, నీళ్లు కూడా శుద్ధి చేయబడతాయి. ఈ శుద్ధి కార్యక్రమం అంతటిని కూడా ఏమంటారంటే మానవతా యోగం. అంటే మానవత్వం, అది మానవత్వం. దైవత్వం ఎట్లన్నాయి, ముందు మానవత్వం ఉండాలి. మానవుడిగా మనము మిగిలిన జీవరాశులన్నింటి బాధ్యతను చేతుల్లోకి తీసుకోవాలి. మిగిలిన జీవరాశులన్నింటి బాధ్యతను కానీ, అదేవిధంగా నీటి యొక్క క్షేమాన్ని, అదేవిధంగా గాలి యొక్క క్షేమాన్ని, అదేవిధంగా భూమి యొక్క క్షేమాన్ని, వీటన్నింటినీ కూడా మనము మన చేతుల్లోకి తీసుకొని వాటిని సాధించినప్పుడు అది మహా గొప్ప యోగం, మానవతా యోగం అని చెప్పి చెప్తారు. అట్లనే గురువు యొక్క శిక్షణ మీద ధ్యాస అనేది అవుతుంది. గురువు ఏం చెప్తాడో అని మనం ఇట్లా కాసుకొని ఉంటాం. దాన్ని ఏమంటారంటే శిష్య ప్రశిక్షణ యోగము అంటారు. అంటే గురువు శిష్యునికి శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆ మైక్ తీసుకొని అట్లా కూర్చుంటాడు. మనం ఇట్లా చేతులు పెట్టుకొని ఏం చెప్తాడో మనం వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఆయన అంత యోగీశ్వరుల లిస్టులో ఉన్నాడు, మనము రోగీశ్వరుల లిస్టులో ఉన్నాం. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి అనుసంధానం జరగాలి. గురువుకు శిష్యునికి, అంటే జ్ఞానికి అజ్ఞానికి అనుసంధానం జరగాలి. అంటే జ్ఞాని నుండి వచ్చే జ్ఞానము అజ్ఞాని స్వీకరించినప్పుడు మాత్రమే అజ్ఞాని జ్ఞానిగా మారే యోగాన్ని సృష్టించుకుంటాడు. జ్ఞాని పై స్థాయిలో ఉన్నాడు, అజ్ఞాని క్రింది స్థాయిలో ఉన్నాడు. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక ప్రవాహం కావాలి. ఆ ప్రవాహాన్ని వీడు స్వీకరించాలి. అజ్ఞాని స్వీకరించాలంటే వీడు రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేనప్పుడు మన ముందు జ్ఞాని ఉండడు. మన ముందు జ్ఞాని ఉండడానికి అవకాశమే లేదు. మనం జ్ఞానులం కాబట్టి జ్ఞానం కోసం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరైనా జ్ఞానాన్ని అందిస్తే మనము వినడానికి రెడీగా ఉంటాం. అది యోగా ఆఫ్ లిజనింగ్ అంట. యోగా ఆఫ్ లిజనింగ్. వినడం కూడా ఒక యోగమే. వినడం కూడా, శ్రద్ధగా వినడం కూడా ఒక యోగమే. మంచి మాట మాట్లాడడం యోగా ఆఫ్ స్పీకింగ్ అంటారు. వంట చేసేవాడు వంటలో లీనం కావడం యోగా విత్ కుకింగ్. అన్ని లీనం కావడం. చదివేటప్పుడు యోగా ఆఫ్ రీడింగ్. ధ్యానంలో కూర్చున్నప్పుడు యోగా ఆఫ్ మెడిటేషన్. ధ్యానంలో కూర్చున్న తర్వాత జ్ఞానం మన లోపలికి వచ్చేటప్పుడు యోగా ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ విజ్డమ్. అన్ని యోగమే. గురుని శిక్ష మీద ధ్యాస, శిష్య ప్రశిక్షణ యోగము అంటారు. దాన్ని రివర్స్ చేస్తే అంటే శిష్యుని మీద ధ్యాస ఉంటుంది గురువుకి. ఏ శిష్యుడైతే నేర్చుకోవాలనుకుంటాడో ఆ శిష్యుని మీద ధ్యాస ఉంటుంది. దాన్ని ఏమంటారంటే శిష్య ప్రశిక్షణ మీద ధ్యాస అంటారు. అది గురుధర్మ యోగం అంటారు. రెండు ఇక్కడ
గురుధర్మ యోగము, శిష్య ధర్మ యోగం రెండు ఉన్నాయి. గురుధర్మ యోగం అంటే మనకు ఆయన యొక్క శిక్ష ద్వారా, లేదంటే ఆయన యొక్క శిక్షణ ద్వారా, లేదంటే ఆయన యొక్క యోగం ద్వారా, లేదంటే ఆయన యొక్క జ్ఞానం ద్వారా అన్ని అందిస్తూ ఉంటాడు. అది గురు ధర్మయోగం, గురువు యొక్క ధర్మం అది. శిష్యుడి ధర్మం ఏమంటే అవన్నీ అందుకుంటూ ఉంటాడు. శిష్య ధర్మ యోగము అంట. అంటే యోగం అనేది ఎక్కడ చూసినా ఉంది, మనం కనిపెట్టాలి. మనం కనిపెట్టలేకపోతే మనకి ఎరుక లేదు అని అర్థం. ఎరుక లేనప్పుడు మనము ఎరుక నేర్చుకుంటాం మనం అంతే. అది ఒక్క రోజులో వచ్చేది కాదు. దానికి కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, జీవితకాలం అంతా కూడా పట్టొచ్చు. అది సాధనా యోగము అంట. అందుకే సహనమే ప్రగతి అనే ఒక పాయింట్ మనకి ఇచ్చిండేది నవరత్నాలను. సాధనా యోగము అంటారు దాన్ని. శరీరము హాయిగా ఉంటే ఆరోగ్యము అంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటే దాన్ని సంతోషము అంటారు. బుద్ధి హాయిగా ఉంటే దాన్ని జ్ఞానము అంటారు. ఆత్మ హాయిగా ఉంటే దాన్ని శక్తి అంటారు. ఈ 4 హాయిగా ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. అది యోగ. కాబట్టి ఎంత లోతుకు పోయినా కూడా యోగం గురించిన ఆ లోతు ఉండనే ఉంటుంది. ఎంత లోతుకు పోయినా కూడా ఆ లోతును మనము తెలుసుకోలేము. ఎంత శిఖరాగ్ర స్థాయికి పోయినా కూడా ఇంకా శిఖరం పెరుగుతూనే ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కచ్చు ఈ శరీరం సహాయంతో. కొద్దిగా మనం టాబ్లెట్స్ అవి ఇవి వెనకల సిలిండర్ పెట్టుకొని ఎక్కచ్చు. ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కి ఒక జెండా పాతచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు. భూమి దీనికి సరిహద్దా కాదు, లేదంటే ఆకాశం సరిహద్దా కాదు, అంతరిక్షం సరిహద్దా అది కాదు, విశ్వం సరిహద్దా అది కూడా కాదు. సరిహద్దే లేని ఒక అద్భుతమైన ప్రయాణము యోగము అంటే. అంటే నేర్చుకునేది ఉంటుంది తప్ప నేర్చుకునేది అయిపోయేది ఉండదు. నేను నేర్చుకున్నాను అని చెప్పేకి లేదు. ఒకవేళ మనం ఏమైనా చెప్పుకుంటే అన్నీ నేర్చుకున్న వ్యక్తి ఎవరు అంటే ఒక కృష్ణుడు మాత్రమే. అందుకే భగవద్గీత అంతా కూడా మన దగ్గరికి వచ్చేసింది. ఇస్కాన్ అంటారు వాళ్ళు. విన్నారా మేడం? ఇస్కాన్. ISCON. ISKCON. ఇంటర్నేషనల్ శ్రీ కృష్ణ కాన్షియస్నెస్. I ఇంటర్నేషనల్, S శ్రీ, K కృష్ణ, CON కాన్షియస్నెస్. సో దిస్ ఈజ్ ఇస్కాన్ సొసైటీ అంట. అంటే కృష్ణ చైతన్యంలో మేము ఉన్నాము అంటారు. అంటే వాళ్ళు ధ్యానం చేయించరు. నేను ఒకసారి ఇస్కాన్ టెంపుల్ పోయి ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు లేపినారు. వాళ్ళ పద్ధతి ఏమంటే ఇట్లా నాట్యం చేయాలి. ఆ నాట్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరాబాయి నుంచి వచ్చింది. చైతన్య ప్రభువు అని ఉన్నాడు మేడం. మీరే చెప్పండి, వింటున్నాం. చైతన్య ప్రభువు అనే ఒక భక్తుడు ఉన్నాడు, కృష్ణుని భక్తుడు. మీరాబాయి అనే ఒక భక్తురాలు ఉంది. వీళ్ళిద్దరూ ఏం చేసినారంటే నాట్యం రూపంలో కృష్ణునిలో కలిసిపోయినారు. సో దాన్ని పట్టుకున్నారు వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు. అదే యోగము అంటారు వాళ్ళు. మనమేం పట్టుకున్నామంటే కృష్ణుడు ప్రతికూలమైన వాతావరణంలో కూడా ప్రశాంతంగా నవ్వుకుంటూ ఉన్నాడే, ఆ స్థితి కావాలని మనం ముందుకు పోతున్నాం. అంటే ఆ స్థితి వచ్చినప్పుడు మనకు యోగం అనేది లభ్యమైనప్పుడు, యోగ స్థితి లేకపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనం తాండవం చేస్తాం, చేయకుండా ఏముండం.
ఇప్పుడు ధ్యాన కార్యక్రమాల్లో పెద్ద ధ్యాన కార్యక్రమం జరిగిందనుకో, పౌర్ణమి ధ్యానం కానీ వన్ డే క్లాస్ కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా నేను పాటలు పాడించడము, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నాట్యం చేయించడము, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే ఈ ఎంటర్టైన్మెంట్ లో మనస్సు అనేది ఒక స్థితికి వచ్చేస్తుంది. మనస్సు ఎంటర్టైన్మెంట్ ఎంత అయిపోయిన తర్వాత కూర్చోబెడితే మనస్సు తొందరగా ఖాళీ అయిపోతుంది. దాన్ని ఓషో ఏమంటాడంటే డైనమిక్ మెడిటేషన్ అంటాడు. అంటే మనము మెడిటేషన్ ద్వారా వీఆర్ బికమింగ్ డైనమిక్ హీరో, డేరింగ్, డాషింగ్, డైనమిజం, డైనమిక్ అంటే ఏదైతే అది అయ్యిందిలే అని చెప్పి ముందుకు దుంకడం, అంతే. అదే చెప్పేది ఆయన కృష్ణుడు. దుంకంటే మళ్ళీ చూసుకున్నాం. దాన్నే సదానంద యోగి ఏమన్నాడంటే డూ ఆర్ డై అని చెప్పినాడు పత్రిజీ. పత్రిజీ మన దగ్గరికి వచ్చి డూ ఆర్ డై అన్నాడు. చేస్తే చెయ్యి, లేకపోతే చావు. ఉంటే యోగిగా ఉండు, లేకపోతే వెళ్ళిపో భూమండలం నుంచి. చాలా అద్భుతమైన విషయాలన్నీ మనం గురువు ద్వారా తెలుసుకున్నాం అన్నీ కూడా. కాకపోతే ఒక్కొక్కరు చెప్పే విధానంలో ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. మొత్తం మీద మన సబ్జెక్టు ధ్యానము, యోగము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, నవరత్నాలు, 18 సూత్రాలు, వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీటిని ఆధారంగా చేసుకొని మనం భగవద్గీత తీసుకురావచ్చు, లేదంటే పురాణాలు పట్టుకురావచ్చు, లేదంటే వేదాలు పట్టుకురావచ్చు, లేదంటే ఉపనిషత్తులు పట్టుకురావచ్చు. వాటిలో మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం పంచుకోవచ్చు. అది కూడా యోగమే. ప్రజ్ఞానం బ్రహ్మ అంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదం కర్నూలు పిరమిడ్ బయట అదే రాసినారు. నాకు తెలిసి అదే అనుకుంటా, ప్రజ్ఞానం బ్రహ్మ అని రాసినారు. బ్రహ్మ అని రాశారు. అవును సార్. అది ఋగ్వేదంలో ఉండే సారాంశం. మొత్తం ఋగ్వేదం యొక్క సారాంశం ఏమంటే ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానము అనేది జ్ఞానాన్ని మించిన స్థాయి. అంటే అక్కడ అనుభవాలు మనం థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఉంటాం. థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్ లేదంటే ఆస్ట్రల్ ట్రావెల్, ఇవన్నీ ప్రజ్ఞానంలో ఉంటాం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞానము స్టేజ్కు పోయిన వ్యక్తి ఆటోమేటిక్ గా బ్రహ్మస్థితిని అందుకుంటాడు. అది యోగం. సత్యలోకపు స్థాయిని చేరుకోవడం, లేదంటే వైకుంఠ లోకం స్థాయిని చేరుకోవడం, లేదంటే కైలాస లోకం స్థాయిని చేరుకోవడం, ఈ 3 మన జీవితంలో ఉంటాయి. మొదట ఒక గర్భాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాం, సత్యలోకం నుంచి ఇటు వస్తాం. ఇంకా మిగిలింది సత్యలోకం వర్క్ అయిపోయింది, పంపించేసినాం సత్యలోకం నుంచి. ఇక మిగిలింది ఇక్కడ స్థితికారకుడు అంటే విష్ణువు. మన స్థితిని మార్చుకోవాలి. ఇక్కడ అప్ టు డేట్ అంటారు. మన స్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే చైతన్యం అనేది కొద్దిగా తగ్గింది అని మనమే గుర్తుపడతాం. ఆ రోజు మనలో కొంచెం కోపం స్థాయి కానీ, లేదంటే ద్వేషం స్థాయి కానీ, లేదంటే అసూయ కానీ ఏదో కొద్దిగా అట్లా కదులుతుంది మనసులో. మనస్సు అనేది పని చేసినప్పుడు ఇవన్నీ కదులుతూ ఉంటాయి. అంటే చైతన్యము కొంచెం తగ్గింది. మళ్ళా ఆ చైతన్యాన్ని ఏం చేయాలి మనము? మళ్ళా పై స్థాయికి తీసుకొని రావాల. అది యోగం. అట్లనే మానవతా యోగము అనేది ఈ పంచభూతాలను కాపాడడం అని మనం చెప్పినాం. అట్లనే భూమి మీద ఉండే సకల ప్రాణి కోటిని కాపాడము కరుణ యోగము అంటారు. కరుణ యోగము. కరుణ అనేది అవసరం. అంటే అవసరమైనప్పుడు అవసరం, అనవసరమైనప్పుడు అవసరం లేదు. కరుణ అనేది ఎప్పుడు చూపించాలా? అవతల వ్యక్తి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.
ఒకవేళ నేర్చుకోవడానికి వచ్చి కూడా నేర్చుకోకుంటే అప్పుడు కరుణ స్థానంలో కొద్దిగా కఠినత్వం చోటు చేసుకో. ఆ కఠినత్వం కూడా యోగం సహాయంతో, యోగం ఆధారంగా చేసుకొని కోపాన్ని ప్రదర్శించాల. అది పత్రిజీ దగ్గర మనం చాలాసార్లు చూసినాం. ఒక యోగి కోప్పడేదానికి, ఒక రోగి కోప్పడేదానికి తేడా ఉంది. 3 విషయాలు చెప్తున్నాడు సార్. ఒక పూట తినేవాడు యోగి, 2 పూటలు తినేవాడు భోగి, 3 పూటలు తినేవాడు రోగి. ఆ స్థితి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే మనం 3 పూట్ల టిఫిన్ ఉండల్లా, మధ్యాహ్నం భోజనం ఉండల్లా, రాత్రికి ఏదో ఒక ఆహారం ఉండాల్సిందే తీసుకుంటున్నాం. అయితే యోగులు ఊరికే చెప్పలే అది. ఒక పూట తినేవాడు యోగి అంటే శరీరము యోగ స్థితిలోకి పోవడానికి ఏదైతే బయట నుంచి మనం పదార్థాన్ని అందిస్తున్నామో ఆ పదార్థము అవసరం లేని స్థితికి శరీరం రావు. అవసరము లేని స్థితికి ఎప్పుడు వస్తుందంటే శ్వాసను ఆహారంగా స్వీకరించినప్పుడు మాత్రమే వస్తుంది. అందుకే సారు శ్వాసాహారము అన్నాడు, లేదంటే నిరాహారము అని. మరి ఆ స్థితికి పోవడానికి ఎంతకాలం పడుతుంది అనేది మనకు ఇంకా తెలియదు. అయితే ఆయన చెప్పిన మార్గాన్ని, ఆయన ఇచ్చిన మార్గాన్ని తీసుకున్నాము. ఆ మార్గంలో మనం ముందుకు పోతున్నాం. దాన్ని యోగ మార్గము అంటారు. యోగ మార్గమే. నేర్చుకోవాలంటే ఎప్పుడు నేర్చుకుంటూ యోగా ఆఫ్ లెర్నింగ్, యోగా ఆఫ్ లెర్నింగ్. కుదురుగా కూర్చోవడం, యోగా ఆఫ్ సిట్టింగ్, యోగా ఆఫ్ మెడిటేటింగ్, యోగా ఆఫ్ స్పీకింగ్, యోగా ఆఫ్ లిజనింగ్, యోగా ఆఫ్ థింకింగ్. ఆలోచించడము కూడా ఒక కళ. 64 కళలు ఉన్నాయి. 64 కళల్లో చోర కళ కూడా చేర్చినారు, దొంగతనం అనేది. అయితే ఈ 64 కళలలో లలిత కళలు అనేటువంటి అంటే సంగీతము ఒకటి, చిత్రలేఖనము, నాట్యము, శిల్పము, ఈ శిల్పాలు చెక్కడం, ఇవన్నీ కూడా లలిత కళలు అంటారు. అంటే లలితముగా ఉంటాయి కాబట్టి, మనకు వీణులకు విందుగా ఉంటాయి కాబట్టి చూడడానికి హాయిగా ఉంటుంది. వీటిని లలిత కళలు. 64 కళల్లో అన్నిటికంటే ఉత్తమమైన కళ ఏంది అంటే మనము ఎరుకతో ఉండడం అనేది ఒక ఉత్తమమైన కళ. ఆ జీవిత కళ అంటారు. యోగా ఈజ్ ఎన్ ఆర్ట్ అంటారు. యోగం అనేది ఒక కళ. యోగా ఈజ్ ఎన్ ఆర్ట్. అంటే యోగం అనేది ఏం చేస్తుందంటే జీవించే కళను మనకు నేర్పిస్తుంది. బ్రతికే కళ, బ్రతికేది వెళ్ళిపోయింది మనకు. బ్రతకడం అనే స్టేజ్ని దాటిపోయినాం. బ్రతకడము అనే స్థాయి నుంచి జీవించడం అనే స్థాయికి వచ్చినాం. ఎందుకంటే అది యోగా మనకు నేర్పించింది. సో యోగా ఈజ్ అన్ ఆర్ట్. అట్లనే యోగా అనేది సైన్స్. మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనలో ఎక్కడెక్కడ కదలిక జరుగుతుంది, ప్రాణశక్తి ఎక్కడికి పోతున్నది, ఆ ప్రాణశక్తి ప్రవాహము ఆ నొప్పులను సృష్టించడము, ఆ కణాలను శుభ్రం చేయడము, లోపల థైరాయిడ్ బాగలేకపోతే థైరాయిడ్ ని శుభ్రం చేయడము, లేదంటే పిట్యూటరీ గ్లాండ్ బాగలేకపోతే పిట్యూటరీ గ్లాండ్ ని శుభ్రం చేయడము, లేదంటే పీనియల్ గ్లాండ్ బాగలేకపోతే పీనియల్ గ్లాండ్ ని శుభ్రం చేయడము, లేదంటే థైమస్ గ్లాండ్ బాగలేకపోతే థైమస్ గ్లాండ్ ని శుభ్రం చేయడము, లేదంటే ప్యాంక్రియాస్ బాగలేకపోతే ప్యాంక్రియాస్ ని శుభ్రం చేయడము, ఇంకా కింద గోనాడ్స్ అనేటివి ఉంటాయి, ఓవరీస్ అనేటివి ఉంటాయి, వాటిని శుభ్రం చేయడము. ఇదంతా కూడా యోగాలో జరిగే ఒక అద్భుతమైన కార్యక్రమం, శుద్ధి కార్యక్రమం. అంటే మనము చేసే ఈ వర్క్ అనేది ఏదైతే ఉందో
అది ఎప్పుడు కరెక్ట్‌గా చేయగలమంటే, ప్రాపంచిక సంబంధమైన విషయాలు ఇక్కడ లేనప్పుడు మనం కరెక్ట్‌గా చేస్తాం. హ్మ్. ప్రాపంచిక సంబంధమైన విషయాలొచ్చినప్పుడు ఇదంతా కూడా భాగాలుగా విడిపోతుంది. భాగాలుగా. మనం ఒక భాగాన్ని మాత్రమే పెట్టుకుంటాం. యోగము అనే భాగాన్ని పెట్టుకుంటాం ఇక్కడ. అది విడిపోకూడదు ఎప్పటికి గూడా. అది. అది ఎప్పటికి గూడా అన్నిటిని కలుపుకుంటా పోతుంటుంది యోగం. అన్నిటిని విశ్వములో ఉండే ప్రతి ఒక్కదాన్ని గూడా కలుపుకుంటూ పోతుంటుంది. అంటే విశ్వముతో మనల్ని కలిపేదేంటి అంటే యోగం. ఇది భాగాలుగా విడిపోకూడదు ఎప్పటికి గూడా. భాగాలుగా విడిపోకూడదు అంటే మన యొక్క స్వ సత్సంగము అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యముతో సంగం. సజ్జన సాంగత్యం గాదు. సజ్జన సాంగత్యం బయట అందరిని కూర్చోబెట్టుకొని చేసేది. ఇప్పుడు మనం చేస్తాండేది సజ్జన సాంగత్యం. సత్సంగం అంటే సత్యముతో సంగం. సత్యముతో సంగమం. సత్ సంగము. సత్యముతో అనుసంధానం లేకపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎంత అనుసంధానం కావాలి అనేది కూడా మనకు తెలియదు. సాధనమున పనులు సమకూరు ధరలోన. మేడం స్టాప్ చేద్దామా? 9:05 అయింది టైం. అవును సార్. 9:05 నేను అయింది. ఆ? కట్ చెయ్యాలని చెప్పేసి ఊరికే ఉన్నాను అలాగే. ఎస్ సార్. సూపర్బ్. చెప్పుకుంటూ థ్యాంక్ పోతుంటే యూ. ఎంతైనా ఉంటుంది కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యోగం అంటే ఇన్ని రకాలు అని చెప్పారు సార్. చాలా చక్కగా వివరించి చెప్పారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా అధిగమించడం యోగం అని చెప్పారు. అన్నిటిని సాధించుకోవడం యోగం. ప్రతిదీ మన జీవితంలో ఏదైతే పార్ట్ అయ్యిందో, ఒక భాగం అయ్యంటూ ఉంటుందో, దాన్నన్నింటిని కూడా మనం కూడా ఇప్పుడు ఏది చేస్తున్నా కూడా ఒక యోగమే అని చెప్పారు. నాకైతే అలా అర్థమయ్యింది. సో, అలా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగీకారతత్వం. అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఒక ఎరుకతో కూడుకొని ఉండడం కూడా ఒక గొప్ప యోగం అది. ఆహ్, సో, ఇలా అర్థమయింది సార్ నాకు మీరు చెప్పిందైతే గనక. మేడం కరెక్ట్‌గా అదే. ఆ! రిసీవరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఇక డెలివరీ కూడా ఎస్. కరెక్ట్‌గా ఉంటుంది. ఎస్. అంతే ఇక్కడ. మీరు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు సిద్ధురాలు. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో, చూసారు కదూ! మనం అడిగాము మరి యోగం అంటే ఏంటి అని అన్నదానికి సార్ ఇంత మంచిగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు మనకు. ప్రతీదీ అండి మన జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ, ప్రతి సందర్భం, ప్రతి విషయం, ప్రతి మాట ఏదైనా సరే యోగమే. యోగం మీన్స్ ప్రాప్తించడం. మనకంటూ వచ్చింది ఇది ప్రాప్తించింది. సో, దాన్ని స్వీకరించగలగాలి అంతే యోగత్వంతో. సో హ్యాపీ. మంచి విషయ జ్ఞానాన్ని మనం అందుకున్నాం ఈరోజు ఈ సజ్జన సాంగత్యం ద్వారా. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ఎవరు కూడా వీక్షించడం అంటూ మానకండి. సో, వీక్షించండి. దయచేసి అందరూ కూడా ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. దట్ ఆత్మ జ్ఞానాన్ని మనం పొందవచ్చు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని మటుకు ప్రెస్ చేయడం మరవద్దు. మరిన్ని నోటిఫికేషన్స్ ఇలాంటి ఆత్మ జ్ఞానంతో కూడుకున్న నోటిఫికేషన్స్ మీకు అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.